హరే కృష్ణ. మనం శ్రీమద్ భాగవతాన్ని గురించి తెలుసుకున్నాం. మనం భగవద్గీత గురించి అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉంటాం, రామాయణం గురించి తెలుసుకుంటూ ఉంటాం, భగవద్గీత, భాగవతం. ఈ భాగవతం గురించి కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. గ్రంథాల లేకల్లా రారాజట భాగవతం. గ్రంథరాజు శ్రీమద్ భాగవతానికి జయ అంటాం. అలా ఈ భాగవతంలో 10వ స్కందం 1వ అధ్యాయం 5, 6, 7 శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని కృష్ణ భగవాను గురించి వినాలి అని కుతూహలంగా అడుగుతారనమాట. ఏమని అడుగుతున్నారో ఒకసారి మనం గమనిద్దాం. పితామహామే సమరే అమరం జైః దేవవ్రతాద్యాతిరథైస్తిమింగళైః దురత్యయం కౌరవ సైన్యసాగరం కృత్వాతరన్ వత్సపదం స్మ యత్ప్లవాః ద్రౌణ్యస్త్ర విప్లష్టమిదం మదంగం సంతానబీజం కురు పాండవానాం జుగోపకుక్షిం గత ఆత్తచక్రో మాతుచ్ఛమేయః శరణం గతాయాః వీర్యాణి తస్వాఖిల దేహభాజా మంతర్బహిః పూరుషకాలరూపైః ప్రయచ్చతో మృత్యుముతామృతం చ మాయా మనుష్యస్య వదస్య విద్వన్. దీని యొక్క అర్థము, శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాలు అనేటువంటి నౌకను ఆశ్రయించి నా పితామహులు అంటే పాండవులు, పరీక్షిత్ మహారాజు యొక్క తాతలు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఈ పంచపాండవులు కురుక్షేత్రం అనేటువంటి రణరంగము ఒక మహాసముద్రం లాంటిది. అటువంటి మహాసముద్రం నందు భీష్ముడు లాంటి వాళ్ళు పెద్ద తిమింగలం లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళను ఎదిరించి వాళ్ళను కూడా నిగ్రహించి కురుక్షేత్రంలో గెలవగలిగారు అంటే అది కేవలము కృష్ణ భగవాను యొక్క అనుగ్రహం ద్వారానే, ఇంకా వేరే ద్వారా కాదు. కేవలము ఆయన అనుగ్రహం ద్వారానే మా పితామహులు విజయాన్ని సాధించారు. ఎలా సాధించారు? భీష్ముడు మొట్టమొదటగా 2-3 రోజులు పెద్దగా యుద్ధం చేసినట్లు కనిపించడు. దుర్యోధనుడు ఎత్తిపొడుపుగా అంటాడనమాట, మీకు పాండవుల పైన చాలా ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకనే వాళ్ళను మీరు సరిగా మీ శక్తి కొద్దీ ఎదుర్కోవడం లేదు, మీరు పక్షపాతం చూపిస్తున్నారని ఎత్తి చూపిస్తాడనమాట. అప్పుడు రేపు చూడు నా యొక్క పవర్ అనేసి చెప్పి మరుసటి రోజు ఎంతగా యుద్ధం చేస్తాడంటే ఆయన వేసేటువంటి బాణాలు ఒక్కొక్కటి నేరుగా అర్జునుడి పైన పడిపోతున్నాయి. కృష్ణ భగవానుడు అడ్డుస్తే కృష్ణ భగవానుడి మీద కూడా పడుతున్నాయి. ఒకసారి కృష్ణ భగవానుడు వెనక చూసేటప్పటికి అర్జునుడు అంతా బాణాలతో తగిలి చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట. అప్పుడు ఎంత కోపం వస్తుందంటే కృష్ణ భగవానుడికి వెంటనే కిందికి దిగి ఆ రథం యొక్క చక్రాన్ని తీసి తన మీదికి వెళ్తాడు. నా భక్తుడి మీదికి నువ్వు వస్తున్నావా, ఇప్పుడే నేను ఈ చక్రంతో చంపేస్తానని. అప్పుడు వెంటనే అర్జునుడు కృష్ణ భగవాను యొక్క పాదాలు గట్టిగా పట్టుకుంటాడు. వద్దు, మీరు శపథం చేశారు నేను ఆయుధం పట్టనని, ఇప్పుడు మళ్ళీ ఆయుధం పట్టడం అనేది వద్దు అని అనేసి, సరే అనేసి ఆ రోజుకి సాయంత్రం అయిపోతుంది, యుద్ధం ముగిసేస్తుంది. అప్పుడు కృష్ణ భగవాను పాండవులు అడుగుతారు సలహా, భీష్ముడిని కంట్రోల్ చేయాలంటే ఎలా, మన నుంచి కావట్లేదు ఈయన ఎదుర్కోవడం అన్నప్పుడు కృష్ణవాడు సలహా ఇస్తాడనమాట. మీరు ఆయన్నే అడగండి వెళ్ళి, నిన్ను ఎలా కంట్రోల్ చేయాలని చెప్తాడు అంటారు. చూడు, వాళ్ళు ఆయన సలహా ప్రకారం వేసి, తాతయ్య మీరు మీ యొక్క పరాక్రమం ముందు మేము నిలబడలేకపోతున్నాం, మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో మీరు కొంచెం మాకు చెప్పండి అంటారనమాట. ఎవరన్నా చూడు నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో నాకు చెప్తావా అని అడుగుతారనమాట. అడిగితే ఆయన చెప్తాడు, సెకండ్ని తీసుకోవచ్చు కానీ ముందు పెడితే నేను యుద్ధం చేయనని. సరే, తర్వాత స్టోరీ అట్లనే ఉంటుంది. ఆ సలహా ఇచ్చింది ఎవరు? ఆయన్ని అడగండి అని కృష్ణ భగవానుడు. ఒకసారి ఏం చేస్తారంటే అప్పటికి ఎత్తిపొడుపుగా ఉంటే ఒక 5 బాణాలు తీస్తాడనమాట. ఎవరు? భీష్ముడు. ఈ 5 బాణాలతో రేపు 5 మంది పాండవులను చంపేస్తాను అంటాడనమాట. అలాగైతే మీరు ఇక్కడ పెడితే ఎక్కడన్నా ఉంటాయేమో, ఎందుకు, నేను నా దగ్గరే పెట్టుకుంటాను, నా చేతికి ఇవ్వండి అనేసి దుర్యోధనుడు 5 బాణాలు తీసుకెళ్ళినాక కృష్ణ భగవానుడు చెప్తాడు, ఇప్పుడు నువ్వు దుర్యోధను దగ్గరికి వెళ్ళు, నిన్ను చూస్తానే ఆనందంగా ఏం కావాలని కోరుకోమని అడుగుతాడు. అప్పుడు నువ్వు 5 బాణాలు అడిగి తీసుకొచ్చి అంటాడు అనమాట. నేరుగా అక్కడికి పోతాడు.
ఎప్పుడైతే చూడండి అక్కడ ధర్మ యుద్ధం అనమాట. సాయంత్రం వరకు యుద్ధం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇటు సైడ్ ఉండేవాళ్ళు అటు సైడ్ ఉండేవాళ్ళు ఏమి యుద్ధం జరగనట్లు ఏమీ జరగనట్లే ఉంటారు అనమాట. అది ధర్మ యుద్ధం. మళ్ళీ ఉదయం శంఖారావు పూరించిన వెంటనే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది అనమాట. అలా సాయంత్రం ఎప్పుడైతే మళ్ళీ దుర్యోధన దగ్గరికి వెళ్తాడో అర్జునుడు, అంతకుముందు పాండవుల అరణ్యవాసం చేసే సమయంలో దుర్యోధనుణ్ణి ఒక గంధర్వుడి నుంచి కాపాడుంటాడు అర్జునుడు. ఆ కృతజ్ఞతా భావంతో అడుగుతాడనమాట అర్జునుడిని, నీకేం కావాలో కోరుకో, ఎందుకు ఏదో సహాయం కోరి వచ్చావు అని. అంటే మీ దగ్గర 5 బాణాలు ఉన్నాయి కదా, అవి ఇచ్చేస్తే తీసుకెళ్తానంటాడు. ఆశ్చర్యపోతాడు, నా దగ్గర 5 బాణాలు ఉన్నాయి నీకేట తెలుసు? నేను సైలెంట్గా రాత్రి నేను భీష్ముడి దగ్గర నుంచి తీసుకొచ్చాను కదా, భీష్మాచార్య దగ్గర నుంచి, నీకేట తెలుసు అంటనమాట. అప్పుడు కృష్ణ చెప్పాడంటాడు. మొత్తానికి ఆ 5 బాణాలు ఇచ్చేస్తారు. అంటే 5 బాణాలతో వేసేసేవాడు, కానీ కాపాడింది ఎవరు? కృష్ణ భగవానుడు. చూడు మరి పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు, అలాంటి గొప్ప గొప్ప తిమింగళాలు లాంటి గొప్ప గొప్ప యోధులు అటు సైడ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరి యొక్క ప్రభావం నుంచి కాపాడి గెలుపుకు కారణం చేసింది, గెలిపించింది కూడా ఎవరంటే కేవలం కృష్ణ భగవానుడేను అని చెప్తూ, ఆ భగవాను అనుగ్రహంతోనే మేము సులభంగా మహాసముద్రం లాంటి ఆ కౌరవ సేనను, ఒక గోవు గిట్టలో ఉండే నీళ్లను మనం ఎలా ఈజీగా దాటేయగలము అలాంటి ఈజీగా ఆ సముద్రాన్ని మేము దాటేసాము. ఎవరి ద్వారా? కేవలం కృష్ణ భగవాన్ యొక్క కృప ద్వారా. నేను ఇంకా చెప్తూ, మా తల్లి గర్భంలో నేను ఉండగా అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రము నా శరీరాన్ని నశింపజేస్తూ ఉంటే నా తల్లి కృష్ణ భగవాను శరణు వేడుకునింది. అప్పుడు ఆ దేవాది దేవుడు సుదర్శన చక్రంతో నా తల్లి గర్భంలో నేను ఉండగా నా చుట్టూ ఆ శంకుచక్ర గదా పద్మాలతో తిరుగుతూ నన్ను బ్రహ్మాస్త్ర ప్రభావం నుంచి బయటపడేశాడు. అప్పుడు కౌరవ వంశానికి వారసుడిగా నేను ఒక్కడనే ఉండడం జరిగింది. అది కేవలము కృష్ణ భగవాన్ యొక్క కృప ద్వారానే. ఇక్కడ ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణ భగవానుడు ద్వారకకు వెళ్తూ ఉన్నాడో, అప్పుడు రథం ఎక్కే టైంలో పాండవులందరూ కూడా వచ్చి వీడుకోలు పలకడానికి వచ్చారు. ఆ టైంలో వచ్చింది ఆ బ్రహ్మాస్త్రం. అప్పుడు చూడండి, పక్కనే 5 మంది గొప్ప గొప్ప శక్తి కలిగినటువంటి పాండవులు ఉన్నప్పటికీ కూడా ఉత్తర వెంటనే తనలో కలిగేటువంటి ఆ భావాలు, తనకు కలుగుతూ ఉన్నటువంటి ఇబ్బందులను, ఆ ఇబ్బందుల్లో నుంచి బయటపడేసేటువంటి వాడైనటువంటి కృష్ణ భగవానుడేను అని గట్టి నమ్మకంతో ఆమె నేరుగా కృష్ణ భగవానుని ఆశ్రయించింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ, పాండవులు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా కృష్ణ భగవానుడు దేవాది దేవుడు, ఆయన ఏదైనా కానీ చేసి ఎంత కఠిన పరిస్థితుల్లో నుంచైనా కానీ మనల్ని కాపాడగలడు, ఎంత విపత్కర పరిస్థితుల నుంచైనా మనల్ని కాపాడగలడు అని పరిపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి వాళ్ళు కృష్ణ భగవాన్ని ఆశ్రయిస్తుంది ఆమె. అప్పుడు భగవంతుడు అందరూ చూస్తూ ఉండగా వాళ్ళ ఎదురుగా నిలబడే ఉన్నాడు. ఆమె యొక్క గర్భంలోనికి ప్రవేశించి శంకుచక్ర గదా పద్మాలతో లోపల ఉండేటువంటి పిండ రూపంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజును రక్షిస్తాడనమాట, ఆయన చుట్టూ తిరుగుతూ. అంత గొప్పవాడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తూ పరీక్షిత్ మహారాజు ఇంకా చెప్తున్నాడు, శ్రీకృష్ణుడు ఒక శక్తివంతమైనటువంటి కాలస్వరూపుడు. ఆయన పరమాత్మగా, విరాట్ రూపంగా సర్వత్రా దేహదారుల యొక్క జీవుల అంతర్బాహ్యాల్లో కూడా కాలరూపంలో ప్రకటమై, కృష్ణుడు క్రూరముకు మృత్యు రూపమున లేదా జీవరూపంలో అందరికీ కూడా ముక్తినిస్తున్నాడట. అట్లాంటి దేవాది దేవుడి యొక్క చరిత్రను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు ఆ కృష్ణ భగవానుడి గురించి తెలియజెప్పండి అని విన్నవించుకుంటాడు. అంటే పరీక్షిత్ మహారాజుకు కృష్ణ భగవానుడి గురించి చాలా తెలుసు. ఆయన పుట్టడమే భగవంతుని యొక్క రక్షణతో పుట్టాడు. కాబట్టి ఆయన గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటుంది అన్నమాట. భక్తులకు కొంత తెలుస్తాను, నాకంతా తెలుసు అనుకోరు ఎప్పుడు. కాబట్టి ఇంకా డీటెయిల్గా పూర్తి వివరంగా తెలుసుకోవాలనే భావంతో అన్నీ తెలిసిన వాళ్ళే ఆయన గురించి చెప్పగలరు. అందువల్ల సుఖదేవ గోస్వామి సంపూర్ణంగా తెలిసినవాడు కాబట్టి భగవంతుడి గురించి అప్పుడు ఆయన మొదలు పెడతాడు కృష్ణ భగవానుడి గురించి చెప్పడానికి. ఆయన యొక్క జననము, ఆయన చేసేటువంటి లీలలు, ఆయన జన్మకర్మచ మే దివ్యం అని, భగవంతుడి యొక్క జన్మ దివ్యమే, ఆయన చేసే పనులు కర్మలన్నీ కూడా దివ్యమే. కాబట్టి అవన్నీ తెలుసుకున్న వాళ్ళందరూ మోక్షాన్ని పొందుతారు అనేసి భగవంతుడు చెప్తాడు. కాబట్టి మనం నెక్స్ట్ వీడియోలో భగవంతుని యొక్క లీలలు, ఇంకా రకరకాలైనటువంటి రాక్షస సంహారాలు, ఆయన చిలిపి చేష్టలు, వెన్న దొంగిలించడాలు అన్నీ కూడా ఒక్కొక్కటి తర్వాత తెలుసుకున్నాం.
హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. టైగోర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. జన్మాష్టమి సందర్భంగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.